హలో అందరికీ. ఈరోజు మళ్ళీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అయితే పట్టుకొచ్చేసిన. మంచి ఈజీ రెసిపీ. స్టవ్ కూడా అవసరం లేదు. అంటే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మంచిగా. ఫస్ట్ సబ్జా గింజలు అయితే వాటర్లో వేసి నానబెట్టేసిన. ఒక 5 మినిట్స్లో అయితే సోక్ అయిపోతాయి. ఒక లెమన్ కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మస్క్ మెలన్ అయితే కట్ చేసి ఒక హాఫే చేసిన, నేనైతే మొత్తం చేయలేదు. ఒక హాఫ్ తీసేసుకొని దాంట్లో ఉన్న పల్ప్ మొత్తం తీసేసుకోండి. ఫస్ట్ గింజలు కూడా రాకుండా చూసుకోండి. నెక్స్ట్ పల్ప్ మొత్తం తీసేసి ఒక మిక్సీలో అయితే వేసేసిన. మనకైతే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక లెమన్, మస్క్ మెలన్ పల్ప్, మిల్క్, కర్డ్, హనీ, సబ్జా సీడ్స్ ఇవైతే కావాలి. పైన టాపింగ్ చేసుకోవడానికి నట్స్ అయితే కావాలి. ఇప్పుడు చేస్తున్నా కానీ అసలు సమ్మర్లో చేస్తే మాత్రం ఈ మనం తినే వేడికైతే ఇది సూపర్ సెట్ అవ్వు. ఈ పల్ప్ రావడానికైతే స్పూన్ వాడండి. స్కూప్ లెక్క పనిచేస్తుంది. లేకపోతే ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేయొచ్చు. మిక్సీలో అయితే నేను ఈ మస్క్ మెలన్ పల్ప్ వేసేసి నెక్స్ట్ ఒక లెమన్ అయితే పిండేసిన. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే ఉన్నాయి కదా, అవి నేను అసలు పైన వేయాలి కానీ బై మిస్టేక్లో ఇందులో వేసిన. లాస్ట్ చూడండి అసలు ఏమైందో. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే వేసేసిన. దాని తర్వాత కొంచెం స్మెల్ మంచిగా రావడానికి యాలకులు అయితే వేసిన. యాలకులు వేసినా కానీ మిక్సీ పట్టినాక సూపర్ వచ్చింది స్మెల్ లాస్ట్లో. హనీ కూడా వేసేసుకోండి మీకు నచ్చితేనే. పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం వేసిన, ఒక 1 స్పూన్ వేసేసిన. నెక్స్ట్ మంచిగా చిక్కటి పాలు అయితే పోసిన. చిల్డ్ మిల్క్ పోసిన నేను. మీరు కూడా మ్యాక్సిమం అట్లనే వేయండి. ఇది కొంచెం స్టైల్గా ఉండాలని అట్లా మనం పల్ప్ తీసుకున్న ఫ్రూట్లోనే ఇందులో వేసేసిన. ఏం లేదు, నార్మల్గా గ్రైండ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ చుక్కలు చుక్కలు అంత ఉన్నాయి కదా, నేను చేసిన మిస్టేక్ ఇదే. ఇందులో సబ్జా గింజలు కూడా మిక్సీ పట్టిన అన్నమాట. సో అందుకే అది అట్లా అయిపోయింది. కాకపోతే మనకేం ఏర్పడలే అంత అంటే ఖరాబ్ అయినట్టు ఏం కనవడలే. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. మీరు నార్మల్గా డైరెక్ట్ తినొచ్చు. కాకపోతే ఇట్లా కూడా చేసుకోవాలంటే చేసుకోండి. అంతే. ఈజీ రెసిపీ అంటే ఇదే. ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. మిక్సీ పట్టేసుకోవడమే. చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఎప్పుడైనా సమ్మర్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు కూడా చేయవచ్చు. సీజన్లోనే చేసుకోవాలని ఏం లేదు కదా. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డిఫరెంట్ రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి.